అదే ప్రకారంగా పరమసత్యాన్ని ఎరిగి భగవత్ప్రాప్తి నొందిన వ్యక్తి అన్ని వేదముల లక్ష్యాన్ని నెరవేర్చినట్టే అదే శాస్త్రవిహిత కర్తవ్య కర్మను ఆచరించుటేందే నీకు అధికారం కలదు. కాని ఆ కర్మఫలములపైన నీకు హక్కు లేదు. నీవే కర్మఫలములకు హేతువు అని ఎప్పుడూ అనుకోకు. మరియు చేయవలసిన కర్మలు మానుటలో ఆసక్తి ఉండరాదు. జయాపజయముల పట్ల మమకారాసక్తి విడిచిపెట్టి ఓ అర్జున, కర్తవ్య నిర్వహణలో స్థిరముగా ఉండు. దీనినే యోగమంటారు. నీ దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానమును ఆశ్రయించుము ఓ అర్జున. ఫలాపేక్షతో చేసే పనులను త్యజించుము. బుద్ధిని ఆధ్యాత్మిక దివ్యజ్ఞానంలో స్థిరంగా ఉంచి చేసే పనుల కన్నా అవి నిమ్నస్థాయికి చెందినవి. తమ కర్మఫలములను తామే భోగించువారు లోపులు. వివేకముతో ఈ ఫలాసక్తిరహిత కర్మశాస్త్రమును ఆచరణలో పెట్టినవాడు ఈ జన్మలోనే పుణ్యపాపములను రెంటినీ త్యజించును. నైపుణ్యంతో పనిచేయటం అనే యోగ అభ్యాసం చేయుము. జ్ఞానులు సమత్వ బుద్ధి కలిగి ఉండి జననమరణ చక్రంలో బంధించే కర్మఫలములపై మమకార ఆసక్తులను త్యజించి ఉంటారు. ఇలాంటి దృక్పథంతో పనిచేయటం వలన సమస్త దుఃఖములకు అతీతమైన స్థితిని పొందెదరు. మొహమనే ఊబి నుండి నీ బుద్ధి బయటపడినప్పుడే నీవిప్పటివరకు విన్నదాని గురించి, ఇహపరలోక భోగముల విషయంలో ఇక వినబోయేదాని గురించి వైరాగ్యం కలుగుతుంది. కామ్య కర్మకాండలను చెప్పే వేద విభాగాల వైపు ఆకర్షితం కాకుండా నీ బుద్ధి ఎప్పుడైతే భగవంతుని యందే నిశ్చలంగా ఉంటుందో అప్పుడు సంపూర్ణమైన యోగస్థితిని పొందెదో. ఓ కేశవ, భగవద్ధ్యాసయందే స్థిరముగా ఉన్న స్థితప్రజ్ఞుని లక్షణములు ఏమిటి? జ్ఞానోదయ అయిన వ్యక్తి ఎలా మాట్లాడును, ఎలా కూర్చొనును, ఎలా నడుచును? ఓ పార్థ్, మనస్సుని వేధించే అన్ని స్వార్థ ప్రయోజనాలను, ఇంద్రియవాంఛలను త్యజించి ఆత్మజ్ఞానంలో సంతుష్టుడైనప్పుడు ఆ వ్యక్తిని స్థితప్రజ్ఞుడంటారు. దుఃఖముల నడుమ కలత చెందని వ్యక్తి, సుఖముల కోసం ప్రాకులాడని వ్యక్తి, మమకారము, భయము, క్రోధము విడిచిన వ్యక్తిని స్థితప్రజ్ఞుడే అంటారు. ఎవరైతే అన్ని పరిస్థితులలో మమకార ఆసక్తి లేకుండా ఉంటాడో, సౌభాగ్యానికి హర్షమునొందకుండా కష్టాలకు కృంగిపోకుండా ఉంటాడో అతను పరిపూర్ణ జ్ఞానంతో ఉన్న ముని. తాబేలు దాని అంగములను తన పైచిప్పలోనికి ఉపసంహరించుకున్నట్టుగా ఇంద్రియములను వాటి విషయార్థముల నుండి వెనుకకు మరల్చగలిగినవాడు దివ్యమైన ఆధ్యాత్మికతలో స్థిరచిత్తుడగును. సాధకులు ఇంద్రియములను వాటి భోగ వస్తు విషయముల నుండి నియంత్రించినా కాని వారికి ఆ రుచి కూడా అంతమగును. ఇంద్రియములు ఎంత ప్రబలమైనవి, అల్లకల్లోలమైనవి అంటే, ఓ కుంతీపుత్రుడా, వివేకము కలిగి స్వీయ నియంత్రణ పాటించే సాధకుని మనస్సుని కూడా బలవంతంగా లాక్కొనిపోగలవు. ఎవరైతే తమ ఇంద్రియములను వశమునందు ఉంచుకొని మనస్సుని నాయందే ఎల్లప్పుడూ లగ్నం చేయుదురో వారు సంపూర్ణ జ్ఞానంలో స్థితులై ఉన్నట్టు. వారు ఇంద్రియ విషయముల మీద చింతన చేయటం వలన వాటి మీద మమకారాసక్తి పెరుగుతుంది. ఈ ఆసక్తి కోరికలను కలుగచేస్తుంది. మరియు కోరికల నుండి క్రోధం ఉత్పన్నమవుతుంది. కోపం అనేది విచక్షణారాహిత్యానికి దారితీస్తుంది. అది జ్ఞాపకశక్తి భ్రమని కలుగచేస్తుంది. స్మృతిభ్రమ కలిగినప్పుడు బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశించినప్పుడు ఆ మనిషి పతనమవుతాడు.